హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వెజిటేరియన్స్ ఫేవరెట్ పాలక్ పనీర్. పాలక్ పనీర్ చాలా ఇష్టంగా తింటారు కదా అందరూ, ముఖ్యంగా వెజిటేరియన్స్కి చాలా ఫేవరెట్ ఫుడ్ అది. మనము చూద్దాం, మనం తయారు చేద్దాం రండి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ పనీర్ 250 grams, 3 పాలక్ తీసుకున్నాను, 3 కట్టలు పాలకూర, 2 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీ, పసుపు, సాల్ట్, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కసూరి మేతి, జీలకర్ర, ఫ్రెష్ క్రీమ్, వెల్లుల్లి, అంతే. ముందు మనం పాలకూరని 2-3 నిమిషాలు ఉడికించుకున్నాము. ఏం వేయలేదు, వాటర్ కూడా వేయను నేను, ఇందులోనే వాటర్ ఊరుతాయి కదా. మూత పెట్టేసుకుందాం ఒక 3 minutes. నేను నీళ్ళల్లో ఉడికించి తీసుకోవట్లేదండి, ఎందుకంటే విటమిన్స్ పోతాయి కదా, అందుకని డైరెక్ట్గా మనము ఇలా ఉడికించుకుంటే మనకు దీంట్లో ఉన్న పోషకాలన్నీ ఎక్కడికి వెళ్ళాం. ఇలా నీట్గా కడిగి పెట్టుకున్న పాలకూరని వాటర్ వేయకుండా ఒక 5 minutes ఉడికించుకుందాము మూత పెట్టి. ఇందులోనే నీళ్ళు ఊరిపోతాయి. నేను వాటర్లో వేసి ఉడికించలేదండి, ఇందులోనే వాటర్ వచ్చేస్తాయి కదా, దీంట్లో ఉన్న పోషక విలువలన్నీ మనకు బయటికి పోకుండా ఉంటాయి. వాటర్ కూడా వేస్ట్ కాదు, కాడలతోనే నేను కట్ చేసుకోకుండా ఉడికించుకుంటున్నాను. ఈ వాటర్లోనే మగ్గిస్తే సరిపోతుంది, దీంట్లో ఊరిన వాటరే సరిపోతుంది. ఒక 5 minutes ఉడికించాలి. ఇలా ఉడికించిన పాలకూరని ముందు గ్రైండ్ చేసుకుందాం, మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి పాలకూర, ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి కొద్దిగా వేయించుకుందాము. కొద్దిగా వేయించుకొని ఇవి కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ముందు ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చిని దీన్ని గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఇదే కడాయిలో కొద్దిగా మనం పనీర్ని లైట్గా ఫ్రై చేసుకున్నాము, చాలా టేస్టీ ఉంటుందండి పచ్చివి కంటే. ఇలా ఇలా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి. ఇలా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, జీలకర్ర,
చూడండి జీలకర్ర వేసాను. ఈ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాం. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా, లైట్గా ఫ్రై చేసి ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో వేస్తున్నాను నేను. పసుపు, కారం, కొద్దిగా కావాల్సినంత ఉప్పు వేసుకోండి, ధనియాల పౌడర్, గరం మసాలా, పాలక్ ఉంది కదండి, ఈ పాలక్ని మనం ఇందులో వేసేస్తున్నాం. వాటర్ వేసుకోండి. ఇంకా హాఫ్ గ్లాస్ వేస్తున్నా అండి, ఇది మొత్తం ఉడకాలి కదా. కొద్దిగా ఉడికించుకున్నాను. ఇది గ్లాస్ వాటర్ వేసుకున్నాను అండి నేను. ఇలా ఈ కన్సిస్టెంటీలో మనకు రాని బిర్యానీ చేసి ఇప్పుడు పన్నీర్ వేసుకున్నామండి. కసూరి మేతి కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకున్నాము. కసూరి మేతి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. క్రీమ్ ఉంది కదా, క్రీమ్ వేస్తున్నాను. ఇలా ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అయిపోవచ్చిందండి, అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేద్దాం. పాలక్ పనీర్ రెడీ అయిపోయిందండి. చూడండి ఒక్కసారి ఎంత బాగా వచ్చింది. ఇదిగోండి, మనం పనీర్ లైట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చపాతీలోకి, పుల్కాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకొని తినండి.
నా వీడియోస్కి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు తయారు చేసుకొని తిని ఎలా ఉన్నాయో నా వంటలు మీరు చేసుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పాలక్ పనీర్ రెసిపీ చూసారు కదా, ఇలా నేను చెప్పిన టిప్స్తో తయారు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.